అసలు మనకాడ దొంగలకు లంచగొండులకు అదుపు లేకుండానే అవుతుంది వల్ల అస్సలు ఒక్కలంటే భయం కూడా ఉంటలేదు. దొరికినంత దోసుకునుడే అన్నట్టున్నది. మరి వాళ్ళకు గంతగానం ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది కావచ్చు. శిక్షలు పడేయనా, పోలీసులు పట్టించుకోరనా, లేకుంటే ప్రజాపాలన అంటే లంచాలు దోపిడీ అని ఫిక్స్ అయిపోయిరా? గట్లనే అనిపిస్తున్నది. భూపాల్పల్లిలా ఈ ఆఫీసర్ చేసిన కథకు ఏం జరిగింది ఎరికేనా? చూడురి మీరే. ఈయనే మనిషి కుక్క గిట్ల గారిసిందా ఏంది? గట్ల గాయ ఎత్తండు. ఆగు ఆగుతూనే లేడు కదా, గంతగానం బీపీ పెట్టుకున్నాడేంది? ఇక గలీజ్ గలీజ్ మాటలు కూడా మాట్లాడుతుండు. ఈయన ఎవలయ్యా అంటే భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే ఆఫీసరు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడంటే ఎట్లుండాలి? కానీ కాంతిరేషం వేసిండు. ఎందుకంటే లంచాలు కావాలన్నట్టు ఈయనకు. అయితే వీరేందర్ అనే కాంట్రాక్టరు బిల్లులు కట్టురని ఈ ఆఫీసర్ కాడికి పోయిండోల్లా. నీ బిల్లులు కావాలంటే నాకు బల్ల కిందికెళ్ళి చదివియాలే అని షరతు పెట్టిండి ఆఫీసరు. లంచం ఎందుకు, గట్లెందుకు ఇచ్చుడని ఆ కాంట్రాక్టర్ అన్నాడట. ఖాతామీగా ఈ సార్కు బీపీ లేచింది. కలెక్టర్ ఆఫీస్ అన్న సోయి లేకుండా పోయింది. టేబుల్ మీద ఉన్న సామాన్లు ఇసిరేసుకుంటా ఆ కాంట్రాక్టర్ను తిట్టుకుంటా కొట్టేదందుకు మీదికి పోయిండు. అగజూడు సిగబోగినట్టే ఎట్లా ఎత్తండు. అసలు ఏంది అసలు? లంచం అడుగుడు, ఇయ్యకుంటే ఉల్టా కొట్టుడు. ఏం ఆఫీసర్ అసలు ఈయనే అంటే చూడు, లంచాలకు ఎట్లా మరిగిర్రో ఆఫీసర్లు. కలెక్టర్ ఆఫీసుల్నే గిట్లా పబ్లిక్ గా రెచ్చిపోతుంటే ఇక కడమ సర్కార్ ఆఫీసులల్ల పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. అటెండర్ కాడికెళ్ళి పెద్దసార్ల కాడ జనాలను ఎట్లా పీక్కు తింటురై ఉండాలే. అసలు ఈ ఆఫీసర్లకు గింత ధైర్యం ఎట్లొచ్చింది? లంచాలు తీసుకునుడు, దొరికితే జైల్లో పడతామని కూడా ఎరుకుండి కూడా గిట్లా డిమాండ్ చేస్తురంటే వీళ్ళు ఎంత దిగబడ్డారో చూడుర్రిగా.